హలో. మళ్ళీ రెండో రోజు కూడా పిలిచారు. ఈ బబిత ఏదో మాయ చేసింది. దాని మీద నాకు మొదటి నుంచే అనుమానంగానే ఉంది. ఖచ్చితంగా తనేదో డబుల్ గేమ్ ఆడుతోంది. ఓ పంచే, నువ్వు ఆ కవితను రెడీ చేయి 5 నిమిషాల్లో. కానీ సాధ్వి మాత తన పరిస్థితి ఏం బాలేదు. అయితే నువ్వు రెడీ చేయి. ఆ పార్లర్ మున్నేని పిలిచి మేకప్ చేయించు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బబిత మాత్రం రెండోసారి బాబా దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే. చాలే, ముఖ్యమైన పని వచ్చింది. అరే లేవమంటానా? ఆ గుడ్డని పారాయి. పద పద. అరే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. బాబాజీ గారిని తను ఒకసారి కలవాలి. బాబాజీకి ఇష్టమైన అమ్మాయి తను. సరేనా? తనని వెళ్ళనివ్వు. ఇలా చూడండి అమ్మగారు, ఈవిని లోపలికి పంపించమని మాకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. రండమ్మా, మిమ్మల్ని రమ్మన్నారు. ఏంటి ఆర్డర్స్ అది ఇది అంటున్నావు? నేను స్వయంగా చెప్తున్నాను కదా, తనని వెళ్ళనివ్వు. ఇంకా ఈ అమ్మాయి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. వచ్చేసింది పెద్ద. వెళ్ళావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. ఇలా చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఈవిడ్ని తీసుకురమ్మని మాకు లోపల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మీరు సిస్టంలోనే ఉన్నారుగా, సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి బయలుదేరండి, గొడవ పడకండి. సిస్టర్, ఒక్క నిమిషం. గాబా, నాకు అంతా అర్థమవుతోంది. సరే, లోపలికి పంపించడానికి నీకు ఏం కావాలి? లేట్ అయిందనుకోండి, బాబాజీ గారికి పిచ్చి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. రండమ్మా. ఒక్క నిమిషం. బాగుంది, అందంగా రెడీ అయ్యొచ్చావు. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఆ లడ్డూ తిన్న తర్వాత నీకు స్పృహ ఉంటుందా లేదా? నీ పరిస్థితి కూడా మిగతా వాళ్ల పరిస్థితిలాగే అవుతుంది. నాతో పెట్టుకోకు. అనవసరంగా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు. నేను చెప్పేది అర్థమైందా? సాధ్వి గారు, మనం రేపు మాట్లాడుకుందాం. పూజ అయ్యాక నన్ను కలవండి. మీ మూడ్ని నేను బాగు చేస్తాను. సర్వం దైవం. నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? నాకు మళ్ళీ మీ ఆశీర్వాదం కావాలి బాబాజీ. పోయినసారి అసలు మిమ్మల్ని కలిసినట్టే అనిపించలేదు. అదా విషయం. అయితే తీసుకో, లడ్డు తిను. మీరు భయపడ్డారా బాబాజీ? మీకు కూడా భయం వేస్తుందా?
మరి అంత తొందర ఎందుకు బాబాజీ? మనకి రాత్రి మొత్తం ఉంది కదా. స్పృహలేని శరీరంతో రాసలీలలు జరపడంలో ఏం ఆనందం వస్తుంది మీకు? మీకు నేను స్వర్గాన్ని చూపించగలను, అది కూడా కళ్ళు తెరిచుండగానే.